ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? స్రవంతి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పట్ల బీఆర్ఎస్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా దీని మీద ప్రకటనలు కూడా చేశారు. మెయిన్గా రెండు అంశాలను గుర్తు చేస్తున్నారు. ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ, గౌరమ్మ ఈ రెండూ లేవన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం కోసము తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అంటే ఒక అపచారం జరిగింది. సో గతంలో ఉద్యమం సమయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కాదని కొత్త విగ్రహాన్ని తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించడం పట్ల బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ దీని మీద ఒక కార్యాచరణ కూడా తీసుకుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేయాలని చెప్పి పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పాలాభిషేకాలు చేశారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇక మరోవైపు బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్ఠించినటువంటి విగ్రహంలో బతుకమ్మ లేదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది బీఆర్ఎస్. ఈ బతుకమ్మ లేకపోవడాన్ని అంటే తెలంగాణకు ఒక ఐకాన్గా బతుకమ్మ ఉంటుంది. సో ఉద్యమ సమయంలో బతుకమ్మలతోటే బతుకమ్మలు ఆడుతూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ సమయంలో సో అట్లాంటి బతుకమ్మను తీసివేయడం కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ అస్తిత్వానికి ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు బతుకమ్మ లేదు అనేటువంటి విషయాలను తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బతుకమ్మలు పెద్ద ఎత్తున పేర్చి మహిళలతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈరోజు అనుకున్నారు, కానీ ఈరోజు పాలాభిషేకాల సంబంధించినటువంటి కార్యాచరణ ఉంది కాబట్టి 1-2 రోజుల్లో పెద్ద ఎత్తున బతుకమ్మలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సాయంత్రం ఈ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట సమయంలోనే మేడ్చల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే పోటాపోటీగా ఒక కౌంటర్గా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి సమయంలోనే కౌంటర్గా బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ పాలాభిషేకం చేశారు. సో ఇట్లా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఒక మాటల యుద్ధం అయితే జరుగుతుంది. సో దీన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా మరోవైపు కేసీఆర్ కూడా 2 రోజుల క్రితము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అట్లనే ఎమ్మెల్సీలతో సమావేశమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇది మూర్ఖపు నిర్ణయం అంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్లో ఈ అంశం పట్ల అంటే బతుకమ్మను తొలగింపు లేదంటే బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదన్నటువంటి విషయాలను చాలా లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలంతా తమ వైపు తిప్పుకున్నటువంటి ఒక ప్రయత్నాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ఖచ్చితంగా ఒక అస్తిత్వాన్ని రూపుమాపే విధంగా చేస్తుందన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. గతంలో అది 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించి ఒక అధికారికంగా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించలేదన్నటువంటి చర్చ కూడా కొంతమంది మేధావులతో పాటు బీఆర్ఎస్లో కూడా చర్చ జరుగుతుంది. మరి దీని మీద బీఆర్ఎస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. కానీ సో మొత్తానికి ఈ ఆందోళన కార్యక్రమాలు ఇందాక మనం చెప్పినట్టుగా పాలాభిషేకాలకు సంబంధించి అట్లనే బతుకమ్మలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఈ 2 కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ అయితే నిర్ణయం తీసుకుంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.